గతి తప్పి వాడికి ఏం జరుగుతుందో తెలియని జీవితం బ్రతుకుతుంటాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో వాడికి గుర్తింపు కూడా లేని పూర్తి అజ్ఞాన స్థితిలో అది పడిపోతుంది. అదే రాయిని ఆ దారం వేలుకు చుట్టుకునేటట్టు తిప్పామంటే అది ఏమవుతుంది? మూలాన్ని చేరుకుంటుంది. అది అధ్యాత్మ విద్య చేసేది. మూలాన్ని అందుకుంటుంది. ఇంకా దానికి గతి ఉండదు అప్పుడు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏది పొందితే మళ్ళీ తిరిగి రాడో అది వాడి నిజస్థానం. దాని మూలాన్ని అందుకోవాలి. అట్లా సంస్కారాన్ని ఎన్ని రూపాల్లో మనం దాన్ని అభ్యాసం చేయించవచ్చు. సృష్టిలో చిన్న పిల్లల చేత కూడా లోకంలో చేయించవచ్చు. విద్య ఇక్కడ సంసార మూలం ఏమైంది? ఆ విద్య. అది లేకపోవటం వల్ల నువ్వు చదువుకోవాలా చదువుకోవద్దా అని మాట అది చెప్పటమే లేదు అక్కడ. సబ్జెక్టివ్ స్టడీస్ కావాలంటున్నాం. విద్య అంటే తనతో పోల్చింది విద్య. ఆ తర్వాత నువ్వు చదివినా చదవకపోయినా దాని విలువ లౌకికానికి తేడా గాని ఆధ్యాత్మికానికి ఏ తేడా లేదు అక్కడ. అప్పుడు సంసార కారణం ఉన్నది. సంసారం అంటే సంసరతి. ప్రవర్తన స్పష్టమైన ప్రవర్తననే. ఎట్లా స్పష్టంగా జారిపోతావో స్పష్టంగా నిలబడతావో. జారిపోవటం కూడా స్పష్టమే కదా. కాలు ఎంత జారితే అంత కింద పడటం స్పష్టంగానే జరుగుతుంది. కొలత ప్రకారం అవుతుందా లేదా? అంతే, కొలత తప్పదు అక్కడ కూడా. స్పష్టమైన ప్రవర్తననే, కానీ పతనం అవుతోంది. నిలదొక్కుంటే స్పష్టమైన ప్రవర్తననే ఎదుగుతాడు. అంటే సంసారం తనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. అవకాశంలో ప్రవర్తించి స్పష్టంగా ప్రవర్తించి జారిపోతావా, స్పష్టంగా ప్రవర్తించి నిలదొక్కుంటావా, ఎదుగుతావా? ఈ సంసార మూలమైన అవిద్య ఎట్లా పోతుందంటే కేవలం విద్య చేతనే పోతుంది. అంటే తనను తాను చైతన్యవంతం చేసుకునే ఆ తేజస్సు పొందితే గాని ఈ అవిద్య పోదు మనిషికి.